రాష్ట్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారేమో 2047 విజన్లో $3 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాము, 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని ఆయన కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. సో ఒకవైపు ఆయన దాదాపు డే బై డే కూడా ఏదో ఒక భారీ బహిరంగ సభలో ఖచ్చితంగా మరి గతంలో బలంగా అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ను, అదే క్రమంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కూడా ఆయన ప్రతిరోజు బీఆర్ఎస్ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ పైనే ప్రజల దృష్టి ఉండేలాగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన అంతా కష్టపడుతున్నారు ఒకవైపు, మరొక వైపు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమన్వయ లోపం, సో జిల్లాల్లో ఈ వర్గ విభేదాలు రావడము, సో రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు కూడా వైరల్ కావడం, అంటే ఇదంతా కాంగ్రెస్ ప్రజలను డైవర్ట్ చేసే ఇష్యూగా చూడొచ్చు అంటారా, లేకుంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ మనసులో భావాలు బయట పెడుతున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? చాలా స్పష్టంగా రేణుకా చౌదరి గారు చెప్పారు, మా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటే నా మాటలు వక్రీకరించారని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు రేణుకా చౌదరి గారితో మాట్లాడితే ఆమె చాలా స్పష్టంగా వివరించారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే కాకుండా ఏదైనా నిర్ణయం ముందు అంతర్గతంగా చర్చించుకుంటారు, కొన్నిసార్లు బహిరంగం కూడా చర్చించుకుంటారు, తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ పార్టీని తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారు. అదే కాకుండా చర్చలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో జనరల్ గా చర్చల ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులోనే అధికార పక్షం, అందులో ప్రతిపక్షం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటిది ఏముండదు, ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు, బాస్కి ఎదురు చెప్పే పరిస్థితిలో ఎవరు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని రానివద్దు, వాళ్ళని రానివద్దు అనే మొనార్క్ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో అయితే అట్లాంటి ఉండదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా తప్పు చేసినా కూడా వాళ్ళతో చర్చలు చేస్తారు, తర్వాత సోకాజ్ నోటీసులు ఇస్తారు, తర్వాత దాన్ని సంతృప్తి చెందినట్లయితే ఖచ్చితంగా దాని వెనుక కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో కలవకుండా కవిత గారు ఆ కూతురికే సోకాజ్ నోటీసు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే విస్తృత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాబట్టి 120 సంవత్సరాల చరిత్ర కొనసాగిస్తూ ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2001లో పెట్టిన తర్వాత ఈ రోజు పరిస్థితి ఎట్లుందో చూస్తా ఉన్నాం. ఉన్నటువంటి కుటుంబ సభ్యులే వెళ్ళిపోతున్న పరిస్థితి, కుటుంబ సభ్యుల్ని సస్పెండ్ చేసే పరిస్థితి, ఎవరు ఉంటారో ఎవరు పోతారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు చర్చల రూపంలో అనేది చాలా చర్చల రూపంలో సమస్య పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేస్తారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఐక్యంగా ముందుకు పోతా ఉన్నారు కాబట్టి మంత్రుల మధ్య సఖ్యత ఉన్నది, ప్రభుత్వాన్ని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దానిలో భాగంగా ఏదైనా ఉంటే చర్చల రూపంలో పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కో దాంట్లో ఒక్కో రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. తెలంగాణ అంటే భారతదేశం అయినా తెలంగాణ అయినా వివిధ జిల్లాలు, వివిధ మండలాలు, వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ వర్గాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కూర్చొని పరిష్కరించుకుంటే ప్రతి ఒక్కటి పరిష్కారం అయితే చెప్పి భావించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా ఈ అందరినీ కలుపుకొని పోయే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ గారు పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం ఏసీ చేస్తా ఉంది. అదే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కలుపుకునే ప్రయత్నం, వారు పార్టీలో ఉన్న నాయకులంతా కలుపుకునే ప్రయత్నంలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఉంటాడు, మధురవి గారు కావచ్చు, మిగతా సభ్యులు. తర్వాత ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు అదేవిధంగా పరిష్కరించడం కోసం, మాట్లాడడం కోసం జగ్గారెడ్డి గారు లాంటి వాళ్ళ వ్యక్తులు కావచ్చు, తర్వాత నేను ఎలిపినారన్న ఇష్యూ వస్తే మదియాస్ గౌడ్ గారు కావచ్చు, ఆ జిల్లా అధ్యక్షుడు జగ్గారెడ్డి గారు, ఇట్లా ఒక్కొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సైడు ఏమైనా తప్పు జరిగినప్పుడు కూడా ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉండే విధంగా అందరు కలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీలో 100 ఉన్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తప్ప, కేసీఆర్ గారు అంటే బయటికి రావడం. మరి మిగతా నాయకుల పేరు చెప్పాము, ఆ క్యాబినెట్ లో మాజీ మంత్రుల పేరు కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, ఇట్లా చెప్పుడు పోతే 100 పేర్లు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మదియాస్ గౌడ్ గారు, ఒక్కొక్క జిల్లాలో అనుభవం ఉన్న నాయకులు కావచ్చు, బాగా ఎక్కువ సంవత్సరాలు సుదీర్ఘకాల రాజకీయాలు ఉన్న వ్యక్తులు చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా అదే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అంతా ఎందుకంటే 1, 2, 3 సార్లు గెలిచిన వాళ్ళు తప్ప దానికి మించిన వాళ్ళు ఎవరు, ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు ఉంటే వారిని పార్టీ నుంచి బయటికి పంపించిన పరిస్థితులు మనం చూసినాం. కలకులకైతే ఏదైనా మాట్లాడుతుంటే సోకాని నోటీస్ చేయకుండా బయటికి పంపించిన పరిస్థితి మనం చూసినాం.
అదే కాకుండా రాజే గారిని అసలు అకారణంగా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా మనం తొలగించిన పరిస్థితి కూడా మనం చూసినాం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది ఆలయ నరేంద్ర గారిని, విజయశాంతి గారిని, తర్వాత రవీంద్ర నాయక్ గారిని, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఉన్నది, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారిని, ఎంతో మంది చరణ్ గారు ఒక మాట, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం